ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాకండి. అందరు బాగున్నారా? ప్రతిరోజు మీరు వాగ్దాన్ని షేర్ చేస్తున్నందుకు, ఇతరులకి పంచుతున్నందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలండి. కనీసం ఒక రోజు 10 మందికైనా షేర్ చేయండి. ఈరోజు వాగ్దానము సామెతలు 28వ అధ్యాయము 24వ వచనము. పక్షపాతం చూపుట మంచిది కాదండి. ప్రియులారా, ఈ రోజుల్లో పక్షపాతం ఎక్కడ చూసినా కనబడుతున్నది. కుటుంబాల్లో సహజంగా అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లి మధ్య తగాదాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి తల్లిదండ్రులు చూపిస్తున్న పక్షపాతం. ఓ తల్లి వినండి, ఓ తండ్రి ఈ మాట వినండి. నీకు ఒకవేళ పిల్లలు 3 కావచ్చు, 4 కావచ్చు ఉన్నట్లయితే ఒకవేళ వాళ్ళకి ఆస్తి పంపకాలు మీరు పంచుతున్నప్పుడు పక్షపాతం చూపించుకోండి. అందరికీ సమానంగా చేయాలి. ఒకవేళ గుడ్డివాడుగానో కుంటివాడుగానో ఉంటే, అంగవైకల్యంతో ఉంటే అలాంటి వాడికి కొంచెం ఎక్కువ అండి, పర్వాలేదు. అలాగనే సంఘాల్లో దైవ సేవకులుగా మేము కూడా ఏ విశ్వాస పట్ల పక్షపాతి చూడదు. కానుకలు ఎక్కువ ఇచ్చిన వారికి ఒకలాగా, పేదవారిని ఒకలాగా చూడకూడదండి. సంఘంలో అందరూ సమానంగా ఉండాలి. కనుక అందరి పట్ల ఒకే న్యాయం జరిగించాలి. అందరికీ ఒకేలాగా పరిచయం చేయాలి. ఈ రోజుల్లో అనేక స్థలాల్లో పక్షపాతం కనబడుతున్నది. కనుక పక్షపాతం చూపించడం మంచిది కాదు. ఒకవేళ మీరు పక్షపాతం చూపిస్తున్నారా, ఉన్న వాళ్ళకి ఒక గౌరవం, లేని వారిని ఒకలాగా చూస్తున్నారా, దేనివల్లరా, అది మంచిది కాదండి. అందరినీ ఒకలాగా ప్రేమించండి. అందరికీ యేసయ్య ప్రేమను పంచండి. అట్టి కృప దేవుడి ఇచ్చిలాగా ప్రార్థించేద్దాం. తండ్రి, ఉదయ కాలం నా ప్రభా, ఎంతమంది అయితే నా ప్రభా ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితాల్లో మనోవేదనతో, నాకు ఒంటరి జీవితంలో నాకు ఎవరు తోడులని బాధపడుతున్నారు, ఇప్పుడే యేసు నామములో వారికి అయా మీరు తోడున్నాను, నీ కృప తోడును కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా నా ప్రభా, ఎంతోమంది రోడ్డు మీద యాక్సిడెంట్లో నా ప్రభా, అయా కాలు చేతులు విరిక్కుపోయిన ప్రభా, హాస్పిటల్ ఉన్నారు, వాళ్ళు బాగుంచండి. రోడ్డు మీద యాక్సిడెంట్లు జరగకుండా, ట్రైన్లో యాక్సిడెంట్లు జరగకుండా కాపాడినాను. అదిగో కువైట్, మస్కట్, దుబాయ్లో ఉన్న తెలుగు ప్రజలందరినీ కూడా నీ కృపలో భద్రపరచండి. అక్కడ ఎవరు బాధపడుతున్నా వారికి సహాయించండి. ఆ భారతదేశం రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.